కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విలయ తాండవం, ఉగ్ర రూపం, బీభత్సం, భీతావహం. అసలు దృశ్యాలకు ఏం పేరు పెట్టాలో అర్థం కాని పరిస్థితి. చిగురుటాకులా వణుకుతున్న ఆయా ప్రాంతాలు ఊహించని నష్టాన్ని మూటగట్టుకుని బోరమంటున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు నీటిపాలు కాగా నిరాశ్రయుల్ని కాపాడేందుకు సహాయ దళాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఈశాన్య భారతంలో ఇది ప్రస్తుత పరిస్థితి. నార్త్ ఈస్టులోని 5 రాష్ట్రాలను వరదలు అత్తలాకుతలం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ప్రధానంగా అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో కుండపోత వానలకు భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా ప్రకారం తెలుస్తుంది. ఈ 2 రోజుల్లోనే 32 మంది వరదలకు బలయ్యారంటేనే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ విరిగిపడుతున్న కొండ చర్యలు రహదారులను ధ్వంసం చేస్తున్నాయి. నివాస ప్రాంతాల్లోనూ అంతే బీభత్సం కనిపిస్తోంది. అసోంలోని గౌహతిలో మట్టిలో కూరుకుపోయి 5 ప్రాణాలు కోల్పోవడం అంతులేని విషాదాన్ని నింపింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోనూ వరద విలయం కొనసాగుతుంది. ఈ వరదల బీభత్సానికి అక్కడ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు మిజోరం, త్రిపుర, మేఘాలయాల్లోనూ వరద దాటికి పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతికి సిక్కిం రాష్ట్రం గజగజలాడుతుంది. ఉత్తర సిక్కింలోని తీస్తా నది ఉగ్రరూపం దాల్చింది. అక్కడి మంగన్ జిల్లాలో పర్యాటకులు వెళ్తున్న ఓ వాహనం నదిలో పడిపోయింది. అందులో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా ఒకరు మృతి చెందారు. మరో 8 మంది గల్లంతయ్యారు. ఈ భయానక పరిస్థితుల కారణంగా సిక్కిం వెళ్లిన వందల మంది టూరిస్టులు ఎక్కడికక్కడ ఆగిపోవలసి వచ్చింది. ఈ వరదల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. కుటుంబంతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లిన విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు వరదల్లో చిక్కుకున్నారు. ఆయనతో ఫోన్లో మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్షేమ సమాచారంపై ఆరా తీశారు. అసోంలోని దిబ్రూఘర్లోనూ వరద విలయం భయాందోళనలు సృష్టిస్తోంది. బ్రహ్మపుత్ర నది మహోగ్ర రూపం దాల్చడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గౌహతిలోనూ ఎడతెరిపి లేని వర్షం కారణంగా కాలనీలన్నీ జలమయమై దర్శనమిస్తున్నాయి. మణిపూర్లో వరద ఉధృతి మరింత ఎక్కువగా ఉంది. రాజధాని ఇంఫాల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది. నగరంలోని పలు భవనాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయడం అక్కడి భీకర పరిస్థితులకు అద్దం పడుతుంది.